షలోమ్ ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని గురించిన చాలా ప్రాముఖ్యమైన అప్డేట్స్ ని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. ఈ రోజు అనగా జూన్ 21వ తారీఖు శనివారం నాటి అప్డేట్స్ ఇవి. ఇజ్రాయెల్ దగ్గర నిజంగా మిసైల్స్ అయిపోయాయా? బేర్షెవా హాస్పిటల్ మీద భయంకరమైన దాడి తర్వాత ఇజ్రాయెల్ నెక్స్ట్ మూవ్ ఏంటి? ఆ బేర్షెవా హాస్పిటల్ మీద నిన్నైతేనేమి ఈ రోజు కంటిన్యూస్ గా మిసైల్స్ పడుతూ ఉన్నా గానీ ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏమిటి? ఇటువంటి భయంకరమైన యుద్ధ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కి అమెరికన్ అంబాసిడర్ గా నియమింపబడిన పాస్టర్ మాజీ గవర్నర్ మైక్ హక్కాబీ గారు ట్రంప్ గారికి ఒక అద్భుతమైన లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ యొక్క సారాంశం ఏంటి? ఇరాన్ మీద జరుపుతున్న దాడుల్లో ఇజ్రాయెల్ కి తోడుగా అమెరికా కూడా రానే ఉన్నదా? వీటన్నిటిని ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం. సో స్ట్రైట్ గా యెరూషలేం నుండి అసలైన అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా చివరి వరకు ఈ వీడియో చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇజ్రాయెల్ దగ్గర మిసైల్స్ అయిపోయాయి అనే కొన్ని వార్తా ఛానళ్లు ప్రసారం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ గమనించవలసింది ఏంటి అని అంటే, ఈ అటాక్ ప్రస్తుతం ఇరాన్ మీద జరుపుతున్న అటాక్ ఏదైతే ఉన్నదో అది ఇప్పటికిప్పటికి జరిపేది కాదు. దీని వెనకాల కొన్ని సంవత్సరాలుగా మొసాద్ పనిచేస్తూ ఉన్నది. ఇరాన్ దేశంలో అణుస్థావరాలు ఏ మూలలో ఉన్నాయి, ఆ పరిశోధనలు నిర్వహిస్తున్న సైంటిస్టులు ఎంతమంది, వారు ఎక్కడెక్కడ ఉంటారు, ఇందులో పాల్గొన్న ఇరాన్ అధికారులు ఎవరు, ఇరాన్ యొక్క ప్రధానమైన మిలిటరీ అధికారులు ఎంతమంది, వారు ఎక్కడెక్కడ ఉంటారు, ఈ రకమైన అంశాలన్నిటి వెనకాల మొసాద్ ఎప్పటి నుండో పనిచేస్తూ ఉన్నది. మొసాద్ అందించే సమాచారం ప్రకారం ఇజ్రాయెలీ ప్రభుత్వం ఎప్పటికప్పటికి రెడీ అవుతూనే ఉన్నది. సో ఈ పరిస్థితుల్లో ఇరాన్ ని సడన్ గా అటాక్ చేస్తే దీని యొక్క పర్యవసనాలు ఎలా ఉంటాయి, ఇరాన్ ఏ రకంగా అటాక్ చేసిద్ది, ఇరాన్ యొక్క బలం ఏంటి, ఈ యుద్ధం ఎంతకాలం జరిగే అవకాశాలు ఉంటాయి, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొనే ఈ యొక్క ఇజ్రాయెలీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. గురువారం రోజే ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క స్పోక్స్ పర్సన్ వీటన్నిటిని తోసిపుచ్చుతూ ఒక మాట స్పష్టం చేయడం జరిగింది. ఇరాన్ యొక్క అణుస్థావరాలను అయితేనేమి, ఆ యొక్క మిసైల్ ప్రొజెక్టర్స్ అయితేనేమి కంప్లీట్ గా ధ్వంసం చేయగలిగినంత సామర్థ్యం మా దగ్గర ఉన్నది అని ఆయన స్పష్టం చేయడం జరిగింది. నేను మొన్నటి రోజు బేర్షెవా అన్న ప్రాంతంలో ఇజ్రాయెల్ హాస్పిటల్ మీద జరిగిన దాడిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఆ దాడి చాలా పెద్ద ఎత్తున జరిగింది. బిల్డింగ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ధ్వంసమైపోయాయి. అయినా గానీ ఎవరికి ప్రాణ నష్టం కలగలేదు. అంత పెద్ద హాస్పిటల్, చాలా రష్ ఉంటది, కొన్ని వేల పేషెంట్స్ ని ట్రీట్ చేస్తూ ఉంటుంటారు. అటువంటిది అన్ని బిల్డింగ్స్ ధ్వంసమైనా గానీ అసలు ప్రాణ నష్టం కలగకపోవడం ఏంటి? నిన్నటి రోజు ఒక అద్భుతమైన సమాచారాన్ని వెల్లడి చేయడం జరిగింది. ఏంటి అని అంటే, ఈ యొక్క దాడి కంటే జస్ట్ కొన్ని గంటల కంటే ముందే ఆ బాంబు దాడి జరిగిన ఏరియాలోనే ఉండే ఐసీయూ పేషెంట్స్ అందరినీ అదే హాస్పిటల్లో అండర్ గ్రౌండ్ లో ఉన్న బాంబ్ షెల్టర్స్ లోకి వారిని షిఫ్ట్ చేశారంట. ఈ దాడి తర్వాత ఆ హాస్పిటల్ స్టాఫ్ మాట్లాడడం జరిగింది. నిజంగా అసలు దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు. ఆ టైంకి ఎవరో మాకు ఒక కమాండ్ ఇచ్చినట్టుగా, ఎవరో మాకు చెప్పినట్టుగా చాలా ఫాస్ట్ గా మేము వాళ్ళందరినీ ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఆ బాంబ్ షెల్టర్స్ లోకి చేంజ్ చేశాము. లేదు అనంటే చాలా పెద్ద ఎత్తున మరణాలు సంభవించేవి అని వారు తెలియజేయడం జరిగింది. అయితే అదే బేర్షెవా అనే ప్రాంతంలో కిండర్ గార్డెన్ మీద మిసైల్ దాడి జరగడం జరిగింది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ టైంలో ఆ ప్రాంతంలో పిల్లలు ఎవ్వరూ లేరు కాబట్టి అక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అంతేకాదు నిన్నటి రోజు ఇజ్రాయెలీ ఆర్మీ ఒక గొప్ప బ్రేక్ త్రూ సాధించింది. ఏంటి అనంటే, అక్టోబర్ 7th రోజు ఓ భయంకరమైన మారణ హోమం జరిగింది కదా. ఆ మారణ హోమానికి ఎవరైతే పథకాన్ని రచించి కంప్లీట్ గా డబ్బు సహాయం అయితేనేమి, ఆయుధాల సరఫరా అయితేనేమి ఎవరైతే హెల్ప్ చేశారో ఆ వ్యక్తిని నిన్నటి రోజు మట్టు పెట్టడం జరిగింది. మరొక విషయం ఏంటి అనంటే, ట్రంప్ ఇజ్రాయెలీ ఆర్మీతో కలిసి ఇరాన్ మీద పోరాడనై ఉన్నాడా లేదా? యాక్చువల్ గా ట్రంప్ 2 వారాల గడువును కోరడం జరిగింది. 2 వారాలలో చెప్తా అని చెప్పాడు, కానీ జరగాల్సిన పని జరుగుతూనే ఉన్నది. యుఎస్ ఎయిర్ ఫోర్స్ యొక్క F-22 అనే ర్యాప్టర్ జెట్స్ జోర్దాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ కి చేరుకోవడం జరిగింది. యుఎస్ మరియు యూకే వారి యొక్క వార్షిప్స్ ని బెహ్రాన్ లో నుండి బయటికి తీయడం జరిగింది. 8 C-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్స్ యూరప్ నుండి మిడిల్ ఈస్ట్ కు చేరుకోవడం జరిగింది. అండ్ యూకే కూడా ఒకవేళ ట్రంప్ కనుక ఇజ్రాయెల్ తో జాయిన్ అయితే మేము కూడా జాయిన్ అవుతాము అని స్పష్టం చేయడం జరిగింది. 2 వారాల సమయాన్ని కోరినా గానీ ట్రంప్ తన ఆర్మీని మొత్తం మిడిల్ ఈస్ట్ చుట్టూ మోహరించడం జరిగింది. ఇటువంటి భయంకరమైన యుద్ధ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కి అమెరికన్ అంబాసిడర్ గా నియమింపబడిన వ్యక్తి మైక్ హక్కాబీ గారు ట్రంప్ గారికి ఒక అద్భుతమైన లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలోని 2 లైన్లను నేను మీకు వినిపిస్తాను. You may have many voices speaking to you, sir, but there is only one voice that matters, his voice. I believe you will hear from heaven, and that voice is far more important than
మైన్ ఆర్ ఎనీవన్ ఎల్స్. ఈ మైక్ అక్కబి గారు ఒక పాస్టర్ గారు, అంతేకాదు అమెరికాలోని ఒక రాష్ట్రానికి మాజీ గవర్నర్ గా కూడా ఆయన వ్యవహరించడం జరిగింది. ప్రస్తుతం ఇదే యెరూషలేంలో ఆయన అమెరికన్ అంబాసిడర్ గా ఉన్నారు. ఆయన అంటూ ఉన్నాడు, సార్ ట్రంప్ గారు, ఈ పరిస్థితుల్లో మీరు చాలా స్వరాలు వింటా ఉంటుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటుంటారు, వారి స్వరాలు వీరి స్వరాలు మీరు వింటా ఉంటుంటారు, కానీ ఈ స్వరాలన్నిటికంటే ఆయన స్వరం మీకు చాలా ప్రాముఖ్యం అని దేవుని స్వరాన్ని గురించి ఆయన చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మనుషుల మాటలను బట్టి కాక పైనుండి పరలోకం నుండి నువ్వు స్వరాన్ని విని దానికి తగ్గట్టుగా మీరు నడుచుకుంటున్నారు అని నేను నమ్ముతున్నాను అని ఒక చక్కటి ఉత్తరాన్ని రాయడం జరిగింది. నిజంగా ఈ సమయం కొరకే, ఈ పరిస్థితి కొరకే దేవుడు ఇటువంటి అంబాసిడర్ ను అలాగే ట్రంప్ గారిని దేవుడు నియమించాడు అని మనం అనుకోవచ్చు. సో ఇవి శనివారం సాయంత్రం వరకున్న వార్ అప్డేట్స్. సో మనం అందరము ఇజ్రాయెల్ దేశం కొరకు, ప్రభుత్వం కొరకు, మిలిటరీ కొరకు, అంతేకాదు అమాయకమైన ఇరానీ ప్రజల కొరకు కూడా మనం అందరం ప్రార్థన చేద్దాం. యెరూషలేం నుండి అసలైన సమాచారం ప్రజలు వినులాగా ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.